ఛానల్. సో ఈ వీడియోలో మీకు ఆర్ఆర్బి ఏఎల్పి సో మనకు నిన్న జరిగింది కదా, సో ఆ ఎగ్జామ్ గురించి మీకు చిన్న బ్రీఫ్ అనేది ఇస్తాను. సో అలాగే నేను ఈ ఎగ్జామ్ అనేది నేను కూడా రాయడం జరిగింది. సో నా యొక్క ఎక్స్పీరియన్స్, అలాగే మనకు ఏ బ్యాటరీ నుంచి ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, వాటికి ఎన్ని మార్క్స్ అనేది ఉండడం జరిగింది, సో వాటికి ఎంత టైం అనేది ఇచ్చారు, అలాగే ఎగ్జామ్లో నా యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, సో నేను ఎన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేశాను, అలాగే మీకు ఫైనల్గా ఒక చిన్న టిప్ అనేది ఇవ్వబోతున్నాను. సో 2025లో నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది. సో మనకు నెక్స్ట్ టైం మనకు CBT తర్వాత మళ్ళీ CBT అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా సో నా ఎక్స్పీరియన్స్ నుంచి నేను వాళ్ళకి ఒక చిన్న టిప్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. సో మీకు నచ్చితే ఈ వీడియోని పూర్తిగా చూడండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో డైరెక్ట్గా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మనకు ఆర్ఆర్బి ఏఎల్పి సిబిఐటి, ఓకే. సో మనకు దీంట్లో మనకి ఎన్ని బ్యాటరీస్ ఉంటాయి మనందరికి తెలుసు. మనకు 5 బ్యాటరీస్ అనేది ఉండడం జరుగుతుంది. సో మనకు 5 బ్యాటరీస్ ఉంటాయి కదా. సో ఆ 5 బ్యాటరీస్లో మనకు ఫస్ట్ బ్యాటరీ అనేటువంటి మెమరీ బేస్డ్ టెస్ట్. సో మనకు మెమరీ బేస్డ్ టెస్ట్. సో మనకు మెమరీ బేస్డ్ టెస్ట్ నుంచి మనకు దాంట్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ టెస్ట్ అని చెప్పి ఉంటుంది. సో మనకు ఆబ్జెక్ట్ టెస్ట్ అంటే సో మనకు కొన్ని బొమ్మలు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ బొమ్మలని మనం గుర్తుపెట్టుకోవాలి. సో గుర్తుపెట్టుకున్న తర్వాత ఆ బొమ్మ అనేది మాయమైపోతుంది. తర్వాత మనం ఆ బొమ్మలు ఎక్కడ ఉన్నాయా అంటే సేమ్ అదే బొమ్మలు ఎక్కడ ఉన్నాయని ఆప్షన్స్లో మనకు 5 ఆప్షన్స్ ఇస్తారు. ఆ 5 ఆప్షన్స్ ఒకటి మనం పిక్ చేసుకోవాలి. సో ఈ టాపిక్ నుంచి మనకు క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. మొత్తం మనకు ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, 24 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ 24 క్వశ్చన్స్లో కూడా మనకు టైం చూసినట్టయితే 8 మినిట్స్. సో మనకు 8 మినిట్స్ అనేది ఎలాగంటే, సో ఫస్ట్ మనకు ఒక బొమ్మ ఇస్తారు. సో ఆ బొమ్మ తర్వాత మనకు ఈ బొమ్మను చూడడానికి 2 మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరిగింది. 2 మినిట్స్ బొమ్మను చూసిన తర్వాత మనకు 12 క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఈ 12 క్వశ్చన్స్ని మనం 2 మినిట్స్లో కంప్లీట్ చేయాలి, ఓకే. సో మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఇంకో సెకండ్ బొమ్మ ఇస్తారు, దానికి 2 మినిట్స్ టైం ఇస్తారు. మన 2 మినిట్స్లో మనం దాన్ని ఆ బొమ్మను చూడాలి. సో మళ్ళీ 12 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 12 క్వశ్చన్స్ని మనం 2 మినిట్స్లో ఆన్సర్ అనేది చేయాల్సి ఉంది. సో ఇలా అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనకు మెమరీ బేస్డ్ టెస్ట్, దీంట్లో మనకు ఆబ్జెక్టివ్ టెస్ట్ అనే టాపిక్ నుంచి మనకు ఈ క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. సో మనకు సెకండ్ బ్యాటరీ చూసినట్టయితే మనకు సెకండ్ బ్యాటరీ వచ్చేసి ఫాలోయింగ్ టెస్ట్. సో మనకు ఫాలోయింగ్ టెస్ట్లో 10 మినిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో 20 క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఓకే, 20 క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ 20 క్వశ్చన్స్ని మనం 10 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. సో చాలా మందికి ఇబ్బంది అయింది ఇది, ఎందుకంటే సో దీంట్లో మనకు ఈ ఫాలోయింగ్ టెస్ట్లో మనకు ఏ టాపిక్ నుంచి వచ్చిందంటే వాచ్ వాచ్ సర్కిల్ టెస్ట్. సో మనకు వాచ్ సర్కిల్ టెస్ట్ అని ఉంది కదా. సో దీని నుంచి మనకు క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. అంటే మనకు ఒక వాచ్ ఉంటుంది. సో ఆ వాచ్లో మన డైరెక్షన్స్ ఉంటాయి కదా. సో ఆ డైరెక్షన్స్ ఆధారంగా మనకు అక్కడ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి, అంటే పేర్స్ అనేవి ఉంటాయి. అంటే మనకు ఆల్ఫాబెట్స్ అండ్ న్యూమరిక్ రెండు కలిసి ఉంటాయి అనమాట. సో దీన్ని మనం కాంపోనెంట్ అంటాం. సో దీని నుంచి క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. సో ఇక్కడ మనకు చాలా మంది దీన్ని డిఫికల్ట్గా ఫేస్ అయ్యారు, ఎందుకంటే మనకు స్క్రీన్ అనేది ఆ స్క్రీన్లో 70% వరకు క్వశ్చనే ఉండడం జరిగింది. అంటే ఈ యొక్క సర్కిల్ అనేది స్క్రీన్లో 50% అదే ఆక్యుపై చేసింది. పక్కన మనకు క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఆ క్వశ్చన్స్ మనం పూర్తిగా చదవాలంటే ఆ ట్యాబ్ అనేది మనం ఊకే కర్సర్ని అటు ఇటు తిప్పాల్సి ఉంది. సో తిప్పాల్సి ఉన్నప్పుడు చాలా మందికి అది అంటే కర్సర్ని అలా ఇలా తిప్పడానికి టైం అనేది చాలా వేస్ట్ అవ్వడం జరిగింది. సో నేను చాలా మందిని అడిగాను. సో చాలా మంది దీని గురించి చెప్పడం జరిగింది. సో మీరు ప్రాక్టీస్ అనేది చేసుకునేటప్పుడే మనకు బాగా అట్నే కర్సర్ని అలా ఉన్న క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసుకున్నాం అనుకోండి, సో టైం అనేది సేవ్ అవుతుంది. సో క్వశ్చన్ అనేది చదివి దాన్ని మళ్ళీ గుర్తుపెట్టుకొని మళ్ళీ మనం ఈ ఫిగర్లోకి వెళ్ళి చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం బాగా టైం టేకింగ్ అనేది తీసుకోవడం జరిగింది దీనికి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు థర్డ్ వచ్చేసి డెప్త్ పర్సెప్షన్ టెస్ట్. సో ఈ డెప్త్ పర్సెప్షన్ టెస్ట్లో మనకు ఏ టాపిక్ నుంచి క్వశ్చన్ వచ్చిందంటే, సో మనకు హిడెన్ క్యూబ్స్ అని ఉంటుంది అనమాట. సో హిడెన్ క్యూబ్స్ అనే టాపిక్ నుంచి మనకు రావడం జరిగింది. సో దీంట్లో మనకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, సో మనకు 50 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. సో 50 క్వశ్చన్స్ వచ్చాయి. సో మనకు టైం వచ్చేసి మనకు 10 మినిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో 10 మినిట్స్ టైం అనేది 10 మినిట్స్. 50 క్వశ్చన్స్ని మనం 10 మినిట్స్లో చేయాలి. సో మనకు హిడెన్ క్యూబ్ టెస్ట్. సో మన క్యూబ్స్ అనేవి ఇస్తారు. ఆ క్యూబ్స్లో మనకు కనపడకుండా ఉన్నాయి క్యూబ్స్ అని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి మనకు 50 క్వశ్చన్స్ ఇచ్చి 10 మినిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. చాలామంది ఇది కూడా కొంచెం డిఫికల్ట్గానే ఫీల్ అవ్వడం జరిగింది. అంటే తక్కువ టైంలో, అంటే 1 మినిట్లో మనం 5 క్వశ్చన్స్ అనేది కంప్లీట్ చేయాలి. సో మనకు ఇక్కడ 1 మినిట్లో 5 క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలంటే సో అంత సింపుల్ కాదు. సో మనకు ఎగ్జామ్ టైంలో బాగా టెన్షన్ ఉంటుంది కాబట్టి సో చాలామంది ఇది కూడా డిఫికల్ట్గా చాలామంది ఫీల్ అయ్యారు.
సో చాలామంది కొంతమంది ఇక్కడ మిస్టేక్ కూడా చేయడం జరిగింది. సో ఏంది ఇక్కడ మిస్టేక్ అంటే, సో మనకు ఎలా ఇచ్చారంటే, అంటే మనకు ఆల్రెడీ మనకు ఇన్‌స్ట్రక్షన్స్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక ఇన్‌స్ట్రక్షన్ పేజ్ అనేది ఫస్ట్ మనకు ఓపెన్ అవుతుంది. సో దాంట్లో మనకి ఇన్‌స్ట్రక్షన్‌లో ఏం మెన్షన్ చేశారంటే, సో మెమరీ టెస్ట్ ఫస్ట్‌ది అంటే ఫస్ట్ బ్యాటరీ, సెకండరీ బ్యాటరీ కాకుండా మిగిలిన బ్యాటరీస్‌లలో కొన్ని క్వెషన్స్ అనేవి వస్తాయి. ఆ క్వెషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాతే సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాతనే మిగతా క్వెషన్స్ అనేది రిలీజ్ అయితాయని చెప్పి ఇన్‌స్ట్రక్షన్స్‌లో మెన్షన్ చేయడం జరిగింది. కానీ చాలామంది ఏందంటే ఆ ఇన్‌స్ట్రక్షన్స్ అనేది చదవలేదు. సో చాలామంది చదవక ఏం చేసిర్రు, ఓన్లీ కొన్ని క్వెషన్స్ వచ్చినప్పుడు ఆ కొన్ని క్వెషన్స్‌కి వాళ్ళు ఆన్సర్ చేసి అదే టెస్ట్ అయిపోయిందనుకున్నారు. కానీ అక్కడ మిస్టేక్ జరిగింది. సో ఇక్కడ మనకు ఈ థర్డ్ దాంట్లో 50 క్వెషన్స్ ఉన్నాయి కదా! సో అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఫస్ట్ 25 క్వెషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 25 క్వెషన్స్ నువ్వు ఆన్సర్ చేసిన తర్వాత, అప్పుడు నువ్వు కింద మనకు రైట్ సైడ్‌లో సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంటుందన్నమాట. సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంటుంది. సో, ఈ సేవ్ అండ్ నెక్స్ట్ అన్న బటన్ నువ్వు క్లిక్ చేస్తేనే మిగతా 25 క్వెషన్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో, కాబట్టి చాలామందికి ఈ విషయం తెలవక ఓన్లీ 25 క్వెషన్స్‌కి మాత్రమే ఆన్సర్ చేసి, సో, మా ఎగ్జామ్ అయిపోయిందనుకున్నారు. సో, అనుకోని 25 క్వెషన్స్‌ని మళ్ళీ వాళ్ళు రివిజన్ చేసుకొని ఏమైనా మిస్టేక్ పెట్టినామా లేదా అని చూసుకున్నారు. సో, చాలామంది ఇలాంటి మిస్టేక్ చేసిరని చెప్పి చాలామంది నాకు ఎగ్జామ్ దగ్గర చెప్పడం జరిగింది. సో, మీరు నెక్స్ట్ టైమ్ రాసే ముందు గూడా మీరు చూసుకోవాల్సిందేందంటే ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి కరెక్ట్‌గా చదువుకోవాలి. సో, చదువుకున్న తర్వాతనే మీరు ఎగ్జామ్ అనేది రాస్తేనే మీకు మంచిగుంటుంది. లేకుంటే ఇలాంటి మిస్టేక్స్‌లలో మీరు గూడా ఉండాల్సి ఉంటుంది. సో, నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ చూసినట్టయితే టెస్ట్ ఆఫ్ పవర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో, మనకు ఫోర్త్‌దొచ్చేసి టెస్ట్ ఆఫ్ పవర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనే టాపిక్ ఉంటుంది. మనకు బ్యాటరీది. సో, దీంట్లో ఏ టాపిక్ నుంచి వచ్చాయంటే మనకు పిక్చర్ ప్లేస్‌మెంట్ పొజిషనింగ్ టెస్ట్. పిక్చర్ ప్లేస్‌మెంట్ పొజిషనింగ్ టెస్ట్ అని చెప్పి ఒక టెస్ట్ ఉంటుంది. సో, ఏంటంటే టెస్టు, సో, మనకు ఈ ఒక అంటే లెఫ్ట్ సైడ్ కొన్ని ఫిగర్స్ ఇస్తారు. సో, మనకు కొన్ని ఫిగర్స్ అనేవి ఉంటాయి. లైన్‌గా ఉంటాయి. ఇలా ఉంటాయి. కొన్ని ఫిగర్స్ ఉంటాయి. అట్లనే మనకు రైట్ సైడ్ కూడా సేమ్ ఫిగర్ ఇలా ఇస్తారు. సో, ఇచ్చినప్పుడు మనకు ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఫిగరు, రైట్ సైడ్ ఉన్న ఫిగరు సేమ్ ఉందా లేదా అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. అంటే పొజిషన్ మాత్రమే. ఓన్లీ బొమ్మలు సేమ్ ఉంటాయి. కానీ వాటి యొక్క పొజిషన్ అనేది కరెక్ట్ ఉందా లేదా ఉంటది. సో, మనకు ఫస్ట్‌లో ఉన్న బొమ్మ అనేది ఫస్ట్‌లోనే ఉండాలి. థర్డ్‌లో ఉన్నది థర్డ్‌లో ఉండాలి. ఫోర్త్‌లో ఉన్నది ఫోర్త్‌లో ఉండాలి. అలా చూసుకోవాలన్నమాట. సో, అలాంటి టెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో, మనకి ఈ టెస్ట్‌లో మనకు ఎన్ని మార్క్స్ ఇవ్వడం జరిగిందంటే 60 క్వెషన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే. 60 క్వెషన్స్. సో, 60 క్వెషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ 60 క్వెషన్స్ కూడా మనకు 60 క్వెషన్స్ ఇచ్చారు. 60 క్వెషన్స్ ఇచ్చారు. ఓన్లీ 7 మినిట్స్ మాత్రమే టైం అనేది ఇవ్వడం జరిగింది. సో, మనకు 7 మినిట్సే టైం ఇచ్చారు. ఓకే. సో, మనకు 60 క్వెషన్స్ ఇచ్చారు. 60 క్వెషన్స్ 7 మినిట్స్ టైం ఇవ్వడం జరిగింది. సో, ఇది గూడా మనకేందంటే ఇందులో గూడా సేమ్ అంతే. 30 క్వెషన్స్ అనేవి ఫస్ట్ మనకు రిలీజ్ అవుతాయి. ఈ 30 క్వెషన్స్ నువ్వు కంప్లీట్ చేసిన తర్వాతనే మిగిలిన సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాతనే నెక్స్ట్ 30 క్వెషన్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ కూడా చాలామంది అనేది తెలవక ఫస్ట్ క్వెషన్సే అటెంప్ట్ చేసి అదే ఫైనల్ అనుకున్నారు. కానీ వాళ్ళందరూ గూడా చాలా ఇబ్బంది పడడం ఉంటుంది. సో, నెక్స్ట్ క్వెషన్ మన నెక్స్ట్ బ్యాటరీ వచ్చేసి ఫిఫ్త్ బ్యాటరీ. ఫిఫ్త్ బ్యాటరీలో ఏముంది? ఫిఫ్త్ బ్యాటరీ వచ్చేసి మనకు పర్సెప్చువల్ స్పీడ్ టెస్ట్. ఈ పర్సెప్చువల్ స్పీడ్ టెస్ట్‌లో మనకు సో, ఏ టాపిక్ నుంచి వచ్చిందంటే సేమ్ ఫిగర్ ఫైండ్ ఆ టెస్ట్ నుంచి వచ్చింది. సేమ్ ఫిగర్ ఫైండ్ టెస్ట్ నుంచి మనకు ఈ టాపిక్ నుంచి రావడం జరిగింది. సో, మనకు సేమ్ ఫిగర్ ఫైండ్ టెస్ట్‌లో అంటే ఏందంటే మనకిక్కడ సో, మనకొక ఫిగర్ అనేది ఇస్తారు. ఈ ఫిగర్ అనేది 5 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 5 ఆప్షన్స్‌లో ఎక్కడుందో మనం ఫైండ్ ఔట్ చేయాలి. సేమ్ ఫిగర్. సో, ఇది మనకది. సో, దీంట్లో మనకు 72 క్వెషన్స్ అనేది రావడం జరిగింది. 72 క్వెషన్స్ ఓన్లీ మనకు వాళ్ళు 8 మినిట్స్ మాత్రమే టైం అనేది ఇవ్వడం జరిగింది. సో, 8 మినిట్స్ టైం ఇచ్చారు. సో, మనకు 72 అంటే ఇందులో కూడా సేమ్ అంతే. ఫస్ట్ 36 క్వెషన్స్ అనేవి ఓపెన్ అయితాయి. నువ్వు మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత మాత్రమే మిగిలిన 36 క్వెషన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. నువ్వు ఈ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టలేదంటే మాత్రం ఈ 36 క్వెషన్స్ అనేవి రావన్నమాట. సో, ఇది సో, మనకు ఒక ఎగ్జామ్ యొక్క ఎన్ని క్వెషన్స్ వచ్చాయి ఏందనేది. సో, మళ్ళీ ఒకసారి మీకు బ్రీఫ్‌గా చెప్తాను చూడండి. సో, మనకు ఫస్ట్ బ్యాటరీలో మనకు ఎన్ని క్వెషన్స్ వచ్చాయి? క్వెషన్స్ వచ్చేసి 24 క్వెషన్స్. మనకు టైం వచ్చేసి 8 మినిట్స్. సో, ఈ 8 మినిట్స్‌ని ఎలా చెప్పారు? 2+2+2+2 అంటే 2 మినిట్స్ ఏమో బొమ్మను చూడాలి. 2 మినిట్స్‌లో ఆన్సర్ చేయాలి. మళ్ళీ 2 మినిట్స్‌లో బొమ్మను చూడాలి. 2 మినిట్స్‌లో ఆన్సర్ చేయాలి. ఇది. సో, మనకు నెక్స్ట్ వచ్చేసి 20 క్వెషన్స్ 10 మినిట్స్. ఓకే. సో, మనకు థర్డ్ వచ్చేసి 50 క్వెషన్స్
10 మినిట్స్. ఓకే. మనకు ఫోర్త్ వచ్చేసి 60 క్వశ్చన్స్ 7 మినిట్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి 72 క్వశ్చన్స్ ఓన్లీ 8 మినిట్స్. సో ఇది మనకు ఎగ్జామ్ యొక్క క్వశ్చన్స్ అండ్ అలాగే టైము. సో మీరు టైం మేనేజ్ చేసుకుంటే ఈ క్వశ్చన్స్కి అనేది ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఈ ఎగ్జామ్ ఎలా రాశాను? సో నాకు ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అంటే ఫస్ట్ ఏదైతే ఫస్ట్ బ్యాటర్ ఉందో ఆ ఫస్ట్ బ్యాటర్ చూసినప్పుడు సో నా ఫస్ట్ బ్యాటర్లో నేను 24కి 24 అటెంప్ట్ చేసిన. సో 24కి 24 అటెంప్ట్ చేసిన. సో నేను చాలా ఫ్రీ అయిపోయినా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏమైందంటే కొంచెం సర్వర్ కొంచెం స్టక్ అవ్వడం జరిగింది అనమాట. సో నాకు సెకండ్ బ్యాటర్ వేసేటప్పుడు కొంచెం స్టక్ అవ్వడం జరిగింది. సిస్టమ్ స్టక్ అవ్వడం వల్ల నాకు కొంచెం భయం అనేది అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నేను ఇందులో ఏం చేశానంటే నేను సెకండ్ దాంట్లో యాక్చువల్గా 20 క్వశ్చన్స్ ఉంటే నేను 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన. కానీ నాకు సర్వర్ స్టక్ అవ్వడం అది వల్ల నాకు ఫైనల్గా చూపించేటప్పుడు సో నేను ఈ సెకండ్ బ్యాటర్ రాసిన తర్వాత నాకు రిజల్ట్ కింద అంటే మనం ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినాం అనేది వస్తుంది అనమాట. కానీ నాకు ఈ ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినాం అనేది రాలేదు అసలు. రాకుండా నేను ఫస్ట్ బ్యాటర్ ఏదైతే రాసిందో ఆ బ్యాటర్ రిజల్ట్ వచ్చింది అనమాట. అంటే నేను ఫస్ట్ బ్యాటర్లో ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన అనేది మాత్రం వచ్చింది. సో అప్పుడు నాకు ప్యానిక్ అయిపోయినా. సో ప్యానిక్ అయిపోయి అక్కడ ఉన్న వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన. సో వాళ్ళు ఏం పర్లేదు అని చెప్పారు. కానీ నేను ఫైనల్గా రిజల్ట్ వస్తుంది కదా, అంటే మన ఎగ్జామ్ మొత్తం అయిపోయిన తర్వాత చూసుకుంటే అప్పుడు నేను యాక్చువల్లీ 20 క్వశ్చన్స్ పెట్టినా. కానీ నాకు ఇక్కడ 18 క్వశ్చన్స్ మాత్రం అటెంప్ట్ చేసినట్టు నాకు చూపించింది అక్కడ. సో ఫైనల్ రిజల్ట్స్లో. సో అది నేను ఇక్కడ వచ్చేసి అంటే ఇప్పుడు నేను ఫస్ట్ దాంట్లో 24 క్వశ్చన్ అటెంప్ట్ చేసిన, సెకండ్ దాంట్లో 18 అనే అర్థం. సో అక్కడ 18 చూపించింది కాబట్టి నెక్స్ట్ థర్డ్ దాంట్లో నేను థర్డ్ దాంట్లో 50 క్వశ్చన్స్ ఓన్లీ 45 క్వశ్చన్స్ మాత్రం అటెంప్ట్ చేసిన. సో నాకు టైం సరిపోలేదు. సో నెక్స్ట్ మనకు ఫోర్త్ దాంట్లో నేను 60కి 60 అటెంప్ట్ చేసిన. ఆ లాస్ట్ 72 కూడా 72 అటెంప్ట్ చేసిన. కానీ నేను ఇక్కడ 60కి 60 70కి 70 అటెంప్ట్ చేయడానికి కారణం ఏంటంటే నాకు ఇక్కడ టైం సరిపోయిందంటే టైం సరిపోలేదు. కానీ నేను ఏం చేసిన అంటే ఫస్ట్ 30 క్వశ్చన్స్ అంటే ఏదైతే 50% క్వశ్చన్స్ ఉన్నాయో అవి కరెక్ట్ పెట్టినా. ఎందుకంటే మనకు పాస్ కావాల్సింది 42% కాబట్టి నేను ఫస్ట్ 50% కరెక్ట్ పెట్టేసి సో మిగిలిన దాన్ని ఏం చేసినంటే నేను ఏదో ఒకటి ఆన్సర్ పెట్టుకుంటూ పోయినా. అంటే టైం అయిపోయింది. సో టైం అయిపోయినప్పుడు ఏం పెట్టకుండా రావడం వేస్టే కదా. అదే ఏదో ఒకటి పెట్టేస్తే మనకు ఎట్లాగో నెగిటివ్ మార్కింగ్ లేదు. సో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అందులో ఏదో ఒకటి రైట్ అయినా కానీ మనకు ప్లస్ అవుతుంది కాబట్టి అలాగే నేను 50% కరెక్ట్ పెట్టినా కాబట్టి కాన్ఫిడెన్స్ తోటి. సో ఆ 50% కరెక్ట్ అయినా కానీ నేను ఎట్లా క్వాలిఫై అవుతా అని చెప్పి ఈ మిగతా అన్ని కూడా ఏదో ఒక ఆన్సర్ పెట్టేసి మిగిలిన టైం ఉంటే ఆ టైంలో నేను మళ్ళీ కరెక్ట్ ఆన్సర్ ఏందనేది చూసుకొని పెట్టుకున్నాను అనమాట. అలా నేను కొన్ని మాత్రమే చేయగలిగిన. సో అలా నేను ఈ యొక్క ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా చూసినట్టయితే నేను మినిమం పాస్ తోటి బయటపడతానని అనుకుంటున్నా. సో నెక్స్ట్ ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే సో ఇక్కడ మనకు అంటే నాకు నిన్న జరిగిన ఇన్సిడెంట్స్లలో అలాగే నేను కొంతమందిని కూడా చూసిన. ఏమైందంటే ఫస్ట్ వాళ్ళు ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆధార్ కార్డు తోటి బయోమెట్రిక్ తీసుకుంటారు కదా. చాలా మందికి ఏమవుతుందంటే బయోమెట్రిక్ అనేది రావట్లేదు. సో రానప్పుడు చాలామంది వాళ్ళందరినీ ఏం చేస్తుంటే పక్కకు కూర్చోబెడతారు అనమాట. అంటే మిగతా వాళ్ళందరికీ అయిపోయిన తర్వాత వీళ్ళకి చేస్తామని చెప్పి పక్కకు కూర్చోబెట్టరు. అందులో నేను కూడా ఉన్నా. సో నాకు కూడా మస్తు భయం అయిందనమాట. ఎందుకంటే బయోమెట్రిక్ రాకుంటే ఎగ్జామ్ రాకుండా టైం వేస్ట్ చేస్తే అసలే మనకు ఉన్నదే 1 అవర్ ఎగ్జాము. సో ఆ 1 అవర్లో సగం ఇన్స్ట్రక్షన్స్కి టైం అయిపోతుంది. ఓన్లీ మనకి ఎగ్జామ్ టైంలో వాళ్ళు వచ్చి మళ్ళీ ఇబ్బంది పెడతారేమో అని చెప్పి నాకు భయం అయింది. సో నాతో ఉన్న చాలా మంది కూడా అట్లనే భయపడడం జరిగింది. కాబట్టి మీరు ఎగ్జామ్కి ఎర్లీగా వెళ్ళిపోతే బెటరు. ఎర్లీగా వెళ్ళిపోయి అక్కడ బయోమెట్రిక్ సంబంధించిన ఏమైనా ఉంటే అవి ముందుగానే కంప్లీట్ చేసుకుంటే మీకు బెస్ట్గా ఉంటుంది. సో ఇది ఒకటి. సో సెకండ్ వచ్చేసి మీకు ఏదైనా సర్వర్ బిజీ ఇలాంటివి వచ్చినప్పుడు తప్పకుండా మా పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పాలి. లేకుంటే మళ్ళీ తర్వాత మీకు ఇబ్బంది అవ్వడం జరుగుతుంది. సో థర్డ్ అనేది మనకు వాళ్ళు ఇచ్చిన టైంలో అన్ని క్వశ్చన్స్ అనేది ఎవ్వరు కూడా అటెంప్ట్ చేయలేరు. అంటే ఎగ్జాక్ట్గా అక్యురేట్గా ఎవరు చేయలేరు. సో ఉండొచ్చు 1-2% ఎవరైనా ఉండొచ్చు. బాగా ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు చేసి ఉండొచ్చు. బట్ ఏంటంటే అందరు వల్ల కాదు. కాబట్టి అప్పుడు నువ్వేం చేయాలంటే ధర్మయుద్ధాలు చేయొద్దు. సో అప్పుడు ఏంటంటే 50% మాత్రమే నీకు ఎంత క్వాలిఫై కావాలి, 42% అనేది క్వాలిఫై. సో 42% క్వాలిఫై కాబట్టి నువ్వు 50% క్వశ్చన్స్ అనేవి 100% అక్యురసీతో నువ్వు చేసినావు అనుకో. సో నువ్వు ఆ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయిపోతావు. కాబట్టి నువ్వు CBT 2లోనే ఎక్కువ మార్కులు తెచ్చుకొని ఓన్లీ CBAT ఎగ్జామ్ అనేది నువ్వు క్వాలిఫై మాత్రమే అయితే చాలనుకొని నువ్వు ఆ CBAT 2 బాగా చదువుకుంటే బెటరు. సో నువ్వు CBT 2లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్నావు అనుకో, జస్ట్ ఈ CBAT అనేది ఓన్లీ నువ్వు క్వాలిఫై అయితే సరిపోతుంది. కాబట్టి నువ్వు CBT 2 మీద మాత్రమే ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఎవరైతే 2025 నోటిఫికేషన్ చదువుకుంటున్నారో వాళ్ళు మీరు CBT 2 మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో ఎక్కువ ఫోకస్ చేసి ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే మీకు CBATలో తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఓన్లీ మీరు 50% మాత్రమే మీరు టార్గెట్ చేసుకుంటే
ఓన్లీ మీరు ఫస్ట్ 50% కంప్లీట్ 100% అక్యురసీ తోటి కంప్లీట్ చేసుకున్నారు అనుకోండి. సో నెక్స్ట్ మీరు 100% క్వాలిఫై అవుతారు. CBT 2లో మీకు ఎక్కువ మార్కులు ఉన్నాయి కాబట్టి మీరే మెరిట్లో ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అంతేగాని మీరు CBT 2లో తక్కువ మార్కులు తెచ్చుకొని ఓన్లీ CBATలో నేను 100% చేస్తా అంటే అది కాని పని. ఎందుకంటే ఆ ఎగ్జామ్లో నువ్వు మస్తు టెన్షన్ అవుతుంటుంది, చెమటలు వస్తుంటాయి. సో నువ్వు ఆ కంగారులో ఏం చేస్తావు నీకే అర్థం కాదు. నీకు తెలిసిన క్వశ్చన్ కూడా కరెక్ట్గా పెట్టలేవు. సో ఇక్కడ మనకు మ్యాథమెటికల్ ఏమన్నా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయంటే ఏం లేవు. జస్ట్ మీరు చూసి అక్కడ ఉన్నది పెట్టాలి. అయినా కానీ మనకు టెన్షన్ అయినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉంది కూడా కరెక్ట్గా కనపడదు. ఓకే, కాబట్టి మీరు CBT 2 మీద ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి. CBATలో ఓన్లీ మీరు నేను ఇచ్చే టిప్ ఏంటంటే ఫస్ట్ 50% 100% అక్యురసీతో కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో మిగతా టైం మిగిలితే ఆ మిగతా టైంలో పెట్టుకోవాలి. మళ్ళీ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి రావాలి. అన్ని క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ ఏదో ఒకటి పెట్టేసి రావాలి. అంతేగాని ఖాళీగా వదిలేసి వచ్చారు అనుకోండి, సో అప్పుడు మీకు ఏమవుతుంది, ఒకవేళ మీరు ఏదో ఒకటి పెట్టి ఉంటే అట్లీస్ట్ 1-2 మార్క్స్ అయినా కలిసి ఉండేది. అది ఏం పెట్టి రాకుంటే ఏం రావు. మీకు అన్ని పెట్టినా కానీ మైనస్ మార్క్స్ లేవు కదా. సో మైనస్ మార్క్స్ లేనప్పుడు నువ్వు అన్ని పెట్టేస్తేనే బెటర్ ఉంటుంది. కాబట్టి నువ్వు ఆ వచ్చిన టైంలో అన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేయలేని నీకు తెలిసినప్పుడు ఓన్లీ నీకు 50% వస్తే సరిపోతుంది, నువ్వు క్వాలిఫై అయిపోతావు. కాబట్టి నువ్వు 50% నువ్వు ఫస్ట్ టార్గెట్ చేసుకుని ఆ 50% కంప్లీట్ చేసుకుని ఆ మిగతా టైంలో నువ్వు ఎన్ని క్వశ్చన్స్ అయితే చేయగలవో చేసి మిగతా క్వశ్చన్స్ అన్ని కూడా అటెంప్ట్ చేసి రావాలి. అప్పుడు మాత్రమే నువ్వు క్వాలిఫై అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది నేను ఇచ్చే మీకు సలహా. ఈ వీడియో మీకు నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో మనకు ఛానల్లో చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన ఏదైతే మ్యాథమెటికల్ రీజనింగ్ అలాగే జనరల్ స్టడీస్ సంబంధించిన చాలా వీడియోస్ మన ఈ ఛానల్లో ఉన్నాయి. చూడని వాళ్ళు ఉంటే చూసుకోండి. సో నెక్స్ట్ మీకు ఇప్పుడు RRB ALP ఎగ్జామ్ మళ్ళీ ఉంది కదా, దానికి సంబంధించి ఏవైతే టాపిక్స్ అవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. సో ఎవరికన్నా ఎక్కడన్నా మీరు కోచింగ్ అంటే తీసుకొని లేని వాళ్ళు ఉన్నా కానీ సో మన ఛానల్ ఫాలో అయినా సరిపోతుంది. అందులో వచ్చిన టాపిక్స్ అన్ని మీరు ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను అన్ని క్వశ్చన్స్ కూడా ఏదైతే ప్రీవియస్ ఇయర్లో వచ్చినాయో అయ్యే క్వశ్చన్స్ నేను మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు అయ్యే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకున్నా ఈజీ క్వాలిఫై అయిపోతారు. సో ఓకే, థ్యాంక్ యూ.